కేటీఆర్ గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్ 9 జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు పోతుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? గతంలో మీరు బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి బల్రిచ్చి గొల్రిచ్చి మేపుకోమని చేపలు పట్టుకోమని బీసీలకు ఏమి చేయలేదు, బీసీలకు అన్యాయం చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలి, బీసీ బిడ్డలకు రాజ్యాధికారం కావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేస్తుంటే మీరేమో బీజేపీతో చేతులు కలిపి ఆ బీసీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఎట్లాగో బీసీలకు చేసింది ఏం లేదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలో అర్థం కాక ఈ బీసీ రిజర్వేషన్తోని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందని చెప్పేసి మొన్న హైకోర్టుకి వెళ్ళి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో సుప్రీంకోర్టుకి వెళ్ళి మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీసీ బిడ్డలు, తెలంగాణ ప్రజలు, మీరు ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎవరు మర్చిపోలేరు. కేటీఆర్ గారు మిమ్మల్ని, తెలంగాణ ప్రజలు అందరూ మిమ్మల్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జై భీమ్, జై తెలంగాణ.